ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధన వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మరి ముఖ్యంగా ఈనాడు మనం ప్రపంచం యావత్తు మనకు మార్గదర్శకులు, తన ప్రేమలో నడిపిస్తూ దేవుని వాక్యంలో నడిపిస్తున్న మన కాపర్లకు దేవుడిచ్చిన గొప్ప దినం. ఈరోజు మనందరం మన కాపర్లను సన్మానించుకునే దినం కాబట్టి ఒకసారి మనందరం కలిసి మన పాస్టర్ గారికి హ్యాపీ పాస్టర్స్ డే చెప్దామండి. హ్యాపీ పాస్టర్ డే సురేష్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా మా మధ్యలో వాడుకోవాలి. మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ దేవుడు ఆశీర్వదించి ఇంకా గొప్పగా మీ సేవకులను తన సేవ కొరకు మిమ్మల్ని వినియోగించుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడిని అడుగుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, నాయనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చుకున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ప్రభా మాకు మీరు ఎన్నుకున్న దాసులను బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కాపర్లుగా మీరు మమ్మల్ని ఎన్నుకొని మమ్మలను ప్రేమించి మమ్మల్ని నీ సన్నిధిలో నడిపించడానికి, నీ మార్గంలో మమ్మల్ని ముందుకు నడిపించడానికి, నీ మార్గం ఎలా ఉంటుందో చూపించడానికి ప్రభా నువ్వు మార్గదర్శకులుగా మాకు ఇచ్చిన కాపర్లను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమందికి ఇలాంటి కాపరులు లేరు, కానీ మీరైతే మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప కాపర్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీ దాసుని ఇంకా బలంగా వాడుకోండి, ఇంకా ప్రేమించండి ప్రభా. ఇంకా అన్ని విషయాల్లోనూ బలంగా మీ సన్నిధిలో వాడుకొని ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దేవానైనా తండ్రి, స్తోత్రంనైనా స్తోత్రం తండ్రి. ఈనాటి ఆరాధన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ నీ కృపలో కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి ముందుకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈనాటి ఆరాధన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ మహిమకరంగాను ప్రభా, షార్ట్ మెసేజ్లోను, మెయిన్ మెసేజ్లోను, బల్ల ఆరాధనలోను, స్తుతి ఆరాధనలోను, ఇలా అన్ని విషయాల్లోనూ నీ కృపలో మమ్మల్ని అందరినీ ఉంచమని ఈనాటి ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. ఎడబాయని నీ కృప, ఆయన కృప మన నిన్నటికి విడదండి. ఆయన ప్రేమానురాగాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆయన కాచిన దేవుడు అండి. గత 9 మాసాలు మనం కాపాడి 10వ మాసంలో ప్రవేశపెట్టి ఈ 2వ వారం వరకు ఆయన మనల్ని సజీవులుగా ఉంచి తన రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మహిమపూర్వకంగా స్తుతించుకుందాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. శోకపు లోయలో ఉన్నప్పుడు, కష్టాల గడగళ్లలో ఉన్నప్పుడు, కడలేని కడలి ప్రభా నేను ఈ దాటలేనయ్యా అనుకున్నప్పుడు ప్రభా నీవు నాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి. నేను ఎలాంటి స్థితి గుండా వెళుచున్నా నువ్వు ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. ఈ లోకంలో నేను వేసే ప్రతి అడుగు ప్రభా నాకంటే ముందు నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. అందుకని ప్రభా నీవు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా అని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం, స్తోత్రించుకుందాం. శోకపు లోయలలో, కష్టాల కడగళ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్ట
నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. అయ్యా, ఈ విశ్వాస పోరాటంలో ఇన్ని శోధనలు వేదనలు ఎదురైనను ప్రభా మాకు అండగా ఉన్న దేవుడు తండ్రి, మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు తండ్రి. నీ దాసుని గత సంవత్సరాలుగా ప్రభా నువ్వు ప్రేరేపిస్తూ ప్రభా తనకు అండగా నిలబడుతూ ప్రభా నీ కృపలో ఇంతవరకు తను తోడుకొని వచ్చినందుకు నీకే స్తోత్రం దేవా. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. నీ సేవలు ఎన్నెన్నో ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ ప్రభువా, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా నీవైతే నీ దాసుని విడిచిపెట్టలేదు దేవా. అనుక్షణం ఆయనకు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు దేవా. ఈ భారం ఇక నేను మోయలేని దేవా అన్నప్పుడు నీవు నేను మోసి చూపించాను కదా, నీకు నేను మార్గదర్శిగా ఉన్నాను కదా అని ఎన్నో మార్లు ఆయనకు నీ దర్శనాల ద్వారా ఆయన నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎన్నో మార్లు ప్రభా తను కృంగిపోయినప్పుడు ప్రభా ఎన్నో మార్లు తను ప్రభా ఇక నేను చేయలేనేమో, నేను ఇంకా ఇక్కడికి చాలించాలేమో అనుకుని స్థితిలో వచ్చినప్పుడు ప్రభా నేనున్నాను, నీకు ఇంకా నీకు భయం ఎందుకని ఎన్నోసార్లు నీ దాసుని బలపరిచి ముందుకు నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును
చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నడపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను వీడు. అందరం ఎన్నటికి అందరం గుర్తు పాడదామండి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికి. ఎడబాయని నీ కృపా. దయచేసి అందరం కూర్చుందామండి. హ్యాపీ పాస్ట్ డే బ్రదర్. అయితే ఒక విషయం గుర్తు చేస్తాను, పాస్ట్ డే కాబట్టి. ఫస్ట్ సైదాబాద్లో చర్చ్ స్టార్ట్ అయినప్పుడు బైబిల్ స్టడీ నుండి ఒక రూమ్లోకి షిఫ్ట్ అయిందనమాట. ఆ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ పాస్టర్ గారు సురేష్ బ్రదరు ఆయనే పాటలు పాడేవాడు, ఆయనే వాక్యం చెప్పేవాడు, అవసరమైతే ఆయనే వాద్యాలు వాయించేవారు అనమాట. అంటే వేరే ఎవరు వర్షిప్ చేయడానికి కానీ ఇలా షార్ట్ మెసేజ్ చెప్పడానికి కానీ ఇలా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. సో మన షార్ట్ మెసేజ్లోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13-14 వచనాలు చూద్దాం. చదవండి. చాలు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మనల్ని ఆయన అమూల్యమైన రక్తంతో ఆయన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి, దాంతోపాటుగా మనల్ని ఈ లోకంలో ఒక ఉప్పుగాను ఒక వెలుగుగాను ఉంచాడనమాట. మనం ఒక 2-3 కేజీలో చికెన్ మటన్ ఏదో కర్రీ చేసి దాంట్లో 2-3 స్పూన్లు ఉప్పు వేయలేదనుకోండి, 10 మందిని ఇంట్లోకి పిలిచి ప్రేయర్ పెట్టుకొని లేకపోతే ఇంకో ఫంక్షన్ ఏదో చేసి దాంట్లో సాల్ట్ వేయలేదనుకోండి, బాగానే ఉంది కానీ కూరలు బాగాలేదని చెప్పి నిట్టూర్పు విడిచి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ 2-3 స్పూన్లకి అంత విలువ ఉంది. మన చిన్న ప్రాణాలకి అంత దేవుడు అంత విలువ పెట్టాడనమాట. ఆ ఉప్పుకి అంత విలువ పెట్టాడు. అదేవిధంగా మనల్ని వెలుగుగా కూడా దేవుడు పోల్స్తున్నాడు అనమాట. ముందు మనం చీకట్లో ఉన్నాము, రక్షణ లేని వారుగా ఉన్నప్పుడు రక్షణ ఆ చీకట్లో నుండి వెలుగులోకి మనల్ని నడిపించాడు అనమాట. ముందు రక్షణ వంటి వెలుగులోకి నడిపించాడు. ఇంకా మనం వెలుగుగా ఉండమని చెప్తున్నాడు. ఒక గంట సేపు కరెంటు పోయిందనుకోండి, ఆ పరిస్థితి మనకి ఎలా ఉంటుందో తెలుసు. లోకంలో మనం ఈ ఉప్పుగా ఈ వెలుగుగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం ఆ విధంగా ఉంటున్నామా లేదా అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందనో అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే అని ఉందన్నమాట.
మనల్ని ఇంత ఆయన ప్రేమించి ఇంత ఆ, గొప్పగా మనల్ని హెచ్చించి పెట్టినప్పుడు మనం మన పరిధిలోనే మనమే ఉంటూ ఎవ్వరికి ఉపయోగపడకుండా దేవుని కార్యాలు ఏమీ చేయకుండా ఉంటే అది ఈ ఉప్పులాగే మనల్ని కూడా త్రొక్కవేయబడే పరిస్థితులు కానీ లేకపోతే అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా లోకమునకు వెలుగై ఉన్నారని కూడా చెప్తుంది. ఈ వెలుగై ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక దీపాన్ని వెలిగించామని ఒక లైట్ వెలిగించి దాన్ని ఎక్కడో దాచిపెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనల్ని దేవుడు రక్షించి వెలుగ్గా చేసినప్పుడు మనం మనతో పాటుగా మన చుట్టుపక్కల వారికి కానీ మన సంఘస్థులతో కానీ మనం ఎలా ఉంటున్నాము, మనం ఒక వెలుగ్గా ఉంటున్నామా, క్రీస్తు ఒక మాదిరికరంగా ఉంటున్నామా అనేది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ రెండు విషయాల్ని మనం చాలా ఈ సమయంలో పరీక్షించుకోవాల్సిన అవసరం. చిన్నప్పుడు ఆ దీపం అనే మాట వాడారు కాబట్టి, వెలుగు అనే మాట వాడారు కాబట్టి చిన్నప్పుడు దీపాలు ఉండే ఇంట్లో ఒక ఒక బుడ్డి తీసుకొని ఒక సీసా తీసుకొని దాంట్లో కొంచెం కిరోసిన్ వేసి ఒత్తి పెట్టి వెలిగించుకునే వాళ్ళు. చక్కగా అది ఒక దగ్గర పెడితే ఇల్లంతా వెలుగు వచ్చేదనమాట. అంటే సమయం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు 6-7 పడుకునే నిద్రపోయేవాళ్ళు. అది మంచి రోజులు అనమాట అవి. సో ఆ చిన్న దీపము ఇల్లంతా వెలుగు ప్రసరింపచేస్తుంది అనమాట. అలాగే మనం కూడా చిన్నవాళ్ళమే, చిన్న ప్రాణమే, కానీ మనం ఎంత దేవుడికి మాదిరికరంగా ఉంటున్నామో ఒకసారి మనం చూసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా మనం బైబిల్లో చూడొచ్చు. దేవుడు ఇద్దరిని కంపేర్ చేసి చెప్తున్నాడు అనమాట. అన్యులని తర్వాత దేవుని పిల్లల్ని కంపేర్ చేసి మనకి ఇర్మియా గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. అధ్యాయం మొత్తం కూడా వారి గురించి ఉంటుంది. ఇర్మియా గ్రంథములో ఒకసారి చూద్దాం మనం. 35వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే దాంట్లో నేను చదువుతా. 35వ అధ్యాయంలో రేకాబీయుల గురించి ఉంది, తర్వాత ఇశ్రాయేలీల గురించి ఉంది. ఇక రేకాబీయులు అనేటటువంటి వాళ్ళు అన్యులన్నమాట. మనము క్రీస్తు రక్షణలోకి రాకముందు మనం కూడా అన్యులమే. అదేవిధంగా ఇశ్రాయేలీలు అబ్రహాముని ఎన్నుకోకముందు వారు కూడా అన్యులే. ఆ అబ్రహాము దగ్గర నుండి వారు దేవుని జనాంగం అయ్యారు. క్రీస్తు వచ్చి శిలువ మీద చనిపోయిన దగ్గర నుండి మనం దేవుని జనాంగం అయ్యాము. దేవుని రక్షణలో మనం ఉన్నామన్నమాట. అయితే ఈ ఇశ్రాయేలీలు మాటికి ఈ వెలుగుగా ఉప్పుగా ఉండక వీరు ఏం చేస్తారంటే తొలగిపోతున్నాడు. దేవుని దారి తొలగిపోతూ ఆరాధన చేస్తూ ఇంకా వారికి ఇష్టమైనటువంటి రకంగా బ్రతుకుతూ ఉంటున్నప్పుడు 15వ వచనం ఒకసారి చూద్దాము. 35-15 వచనము. మీరు నా మాట వినకపోతారు అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట దేవుడు. ఇక్కడ 15వ అధ్యాయంలో ప్రవక్తలందరినీ పెందలక్కడ లేచి ఇలా ఉండండి అని చెప్పి మోషే దగ్గర నుండి అనేకమైన ప్రవక్తల్ని దేవుడు ఇశ్రాయేలు మధ్యకి పంపించి మంచిగా ఉండండి అని సెలవిస్తూ మంచిగా ఉంటే మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని నేను ప్రకటించి తిని, కానీ మీరు చెవియగ్గక నా మాట వినకపోతారని చెప్పి సెలవిస్తున్నాడు అనమాట. ఇందాక మన మత్తయి సువార్తలు అదే చదువు, ఉప్పు వెలుగుగా ఉండండి అని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ వీరికేమో వీరిని మంచిగా ఉండండి, మీకు మీ దేశాన్ని ఫలభరితంగా ఇస్తానని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. కానీ వీరు వింటున్నారా అంటే వినట్లేదు. విననప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ 35లో మొదటి నుండి ఒకసారి కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇర్మియాతో ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి వారిని, నేను దాన్ని బ్రీఫ్గా చదువుతాను, వారిని తీసుకొచ్చి ఆ యెరూషలేం ఆ మందిరంలో ఉంచి ఆ రేకాబీలని వారికి ద్రాక్షరసం ఇవ్వమని చెప్తాడనమాట. అప్పుడు రేకాబీలు ఏమి ఆన్సర్ ఇస్తున్నారంటే వారు 35:5లో ఒకసారి చూద్దాము. 5-6 వచనాల్లో చూస్తే, యెహోనాదాబు
ద్రాక్షారసము త్రాగమని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు అన్నమాట. కరాఖండిగా చెప్తున్నారు వీళ్ళు మంచి ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళి చక్కగా యెరూషలేము మంచిగా అక్కడంతా వసతులు ఉంటాయి, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ఈ ప్రవక్తే కదా చెప్పేది, ఈ మందిరంలోనే కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వారు అనట్లేదు. వారు అన్యులే యాక్చువల్గా, కానీ వారు అనట్లేదు. వారు ఎవరైతే యెహోనాదాబ్ అనేటటువంటి వారి పితరులు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ దగ్గర నుండి దాదాపుగా మనం లెక్క పెడితే ఈ ఇర్మియా దగ్గరికి 250 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇంతకాలం కూడా ఏదో అంటే ఫస్ట్ జనరేషన్ ఒక జనరేషన్లోనే మంచిది ఆ పితరుడు చెప్పిన తండ్రి చెప్పిన మాటలు విన్నారా అంటే కాదు. అక్కడ ఆ జనరేషన్ నుండి 300 జనరేషన్స్ దాకా ఇదే మాట మీద వారు ఉన్నారు. మేము త్రాగము, మేమేమి ముట్టమని చెప్పి వారు గట్టిగా సెలవిచ్చారన్నమాట. గట్టిగా సెలవిచ్చినప్పుడు అదే మాటను మళ్ళీ ఇక్కడ 9వ వచనంలో కూడా చదివితే, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురంలోకి ఇట్లా ఇండ్లు కట్టుకొని ఇలాగా చెప్తూ వస్తున్నాడు. సో విధేయులై ఉన్నారనమాట. ఎవరికి విధేయులై ఉన్నారంటే ఒక వ్యక్తికి విధేయులై ఉన్నారు. వాడు మనం దేవునికి విధేయులై ఉన్నామా? డైరెక్ట్గా దేవుడు ప్రవక్తలను పంపించి నేను మీతో మాట్లాడేస్తున్నాను అని చెప్పి 15వ వచనంలో ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. డైరెక్ట్ దేవుడే ఆయనే పెందలకాడ లేచి ప్రవక్తలను పురికొలిపి మన మధ్యకు పంపించి, ఇక్కడ ప్రవక్తలు అంటే ఆ రోజుల ప్రవక్తలు మోషే అవ్వచ్చు, యెషయా అవ్వచ్చు, ఇర్మియా, ఇలాగ ప్రవక్తలు. ఈరోజు మనకెవరంటే పాస్టర్స్. ఈ పాస్టర్స్ ద్వారాగా మరి మనం ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటాం. ఈ ఎన్నో వర్తమానాలు వింటూ ఏమైనా మనం మన నడవడికను మార్చుకుంటున్నామా? దేవునికి మాదిరికరంగా ఉంటున్నామా? లోకానికి ఉప్పై ఉంటున్నామా అనేటటువంటిది ఈ సమయంలో మనము స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం అన్నమాట. ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఒక అన్న అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, కుటుంబంలో కానీ బయట మనతో పనిచేసేటటువంటి వారితో కానీ సంఘస్థులతో కానీ ఎప్పుడు ఏదో ఒక గలిబిలి కలిగి, ఏదో ఒక వివాదం కలిగి, ఏదో ఒక మనస్పర్ధలు కలిగే ఉంటున్నామా? లేకపోతే మనం ఏమైనా దేవుడి కొరకు ముందుకు సాగి ఏమైనా చేస్తున్నామా? మనం చూసి ఎదుటి వాళ్ళు ఈ వ్యక్తి ఇందాక చెప్పినట్లుగా ఉప్పులాగా వెలుగులాగా ఈ వ్యక్తి ఇంత గొప్పగా ఉన్నాడు, ఈ తినను చూస్తే దేవుడే కనిపిస్తున్నాడు అన్నటువంటి మన ఆ యొక్క అప్రైజల్స్ మనం తెచ్చుకుంటున్నామా లోకం నుండి, దేవుడి నుండి అనేటువంటిది చూడవలసిన విషయం అన్నమాట. మరొకసారి మనం రిపీట్ చేసినట్లయితే, యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగానే. వారు అన్యులు, కానీ ఒక మనిషి మాట విన్నారు. మనం దేవుని బిడ్డలం. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకు వచ్చి శిలువ మీద చనిపోయి ఎన్నో శ్రమలు పడి ఆయన మనకి రక్షణ కలిగిస్తే మనం ఎంతవరకు ఆ రక్షణని ఆ పాత్రను పట్టుకొని ముందుకు వెళుతున్నాము? ఆయన ఆ గొప్ప కార్యాన్ని మనము పట్టుకొని ముందుకు వెళుతున్నాము. ఎవరికైనా మనం ఒక ఈ యాక్చువల్గా దేవుడు ఇది ఒక మనకి ఉచితంగా ఇచ్చినటువంటి కృప అనమాట, ఈ రక్షణ కానీ ఇదంతా. కానీ దానికి మనం ఎంత విలువిస్తున్నామో, సహజంగా జనరల్గా చూస్తే మనం ఎవరన్నా 100 రూపాయలు ఫ్రీగా ఇచ్చారనుకోండి, అంత విలువ పెట్టాము. కానీ అదే ఏదో కష్టపడి ఇంకోటో చేసి దానికి విలువ పెడతాము. కానీ దేవుడు మనం పడవలసిన కష్టం, మనం నరకంలోకి వెళ్ళవలసిన అదంతా తీసివేసి దేవుడు మనకు రక్షణ కల్పించినప్పుడు దాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళాలన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక అలా ముందుకు చదువుతూ వెళుతూ ఉంటే, అయితే ఇక్కడ ఒక మాట, ఈ విధేయుల దగ్గర మన యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథంలో యెహోషువ కూడా ఒక మాట సెలవిస్తాడు. 24:15 యెహోషువ 24:15లో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని చెప్పి యెహోషువ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనము రక్షణ పొందామో బాగానే ఉంది, మన పిల్లలకి కూడా మన ఈ యొక్క దేవుని మాటలు చెప్పి మనం ముందుకు నడిపిస్తున్నామా? మన పిల్లలు వారి పిల్లలకు చెప్తున్నారా? అంటే మన నడవడిక మన ఇంట్లో ఎలా ఉంటున్నామో మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో మన పిల్లలకి దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇక్కడ ఆయన అదే కదా ఆ పితరుడు ఇక్కడ వారికి ఆజ్ఞాపించింది. యెహోషువ కూడా అదే చెప్తున్నాడు. ఏమనంటే నేను నా ఇంటి వారం అని చెప్పి, మనం కూడా నేను నా ఇంటి వారము, మన పిల్లలు కూడా నేను నా ఇంటి వారం, వారి పిల్లలు కూడా నేను నా ఇంటి వారం అని చెప్పి తరతరాలుగా వారు దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారా?
లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నారు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అలాగ చూస్తూ ఉంటే ఈ చివరికి వచ్చేసరికి ఈ ఇశ్రాయేలు గురించి దేవుడు 35:17 ఏం చెప్తున్నాడంటే 35:17 వారు వినకపోయిరి. కింద మాటలు నేను చదువుతున్నాను. వారు వినకపోయిరి అంటే మంచి మాటలు, దేవుడి మాటలు వారు వినకపోయిరి. నేను వారిని పిలిచితిని కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యూదా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకును నేను మీదికి రప్పించదని నేను చెప్పిన కీడంతా వారి మీదకి వచ్చింది. ఎందుకు మనం అంత కీడు తెచ్చుకోవాలి అంటే మన రక్షణ అయితే ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మనం ఒకసారి క్రీస్తుని అంగీకరించామా, సొంత రక్షకుడిగా అంగీకరించామా, మనం వెంటనే పరలోక వాసులం అనమాట. అయితే ఈ భూమి మీద ఉన్నంతసేపు మనకి ఎందుకు కీడు తెచ్చుకోవాలి? కనుక మనం దేవునికి విధేయులమై ఉప్పై వెలుగై ఉండుటకు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా లాస్ట్గా 35:19 ఒక మాట చూద్దాం. ఈ అన్యులైనటువంటి వీరిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం విధేయులుగా ఉండాలి. ఎవరైనా సరే విధేయులుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూద్దాం. 19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడు నుండక మానడని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట. అలాంటి ఆశీర్వాదాలు మనము మన పిల్లలు పొందుకునేలాగున మనము జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మీద కీడును రప్పించాడు. దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడను గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుడిని ఆరాధించుకుందామండి. కొద్దిసేపు మనం దేవుడిని ఆరాధించుకుందాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతుడా, నీ చాటున నేను నివసించేదనయ్యా. సర్వశక్తుడా, నీ నీడలో నేను విశ్రమించేదను. మనకి ఈ లోకంలో ఎక్కడ కూడా విశ్రాంతి ఉండదండి. అలాగే ఆయన సన్నిధిలో నివసించకపోతే మనం ఎక్కడ నివసించినను, ఎంత మేడలలో నివసించినను మనం వ్యర్థమే. సో మనందరం కలిసి ఆయనను మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకునే సమయం కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి, నువ్వు నాకు ఇస్తున్న గొప్ప విశ్వాసాన్ని బట్టి, గొప్ప నమ్మకాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. నీవే నాకు విశ్రాంతిని దయచేసేవాడు అవుతండి. నీ సన్నిధిలో నివసించినప్పుడు ప్రభా మాకు ఏనాడు కూడా ఏ అపాయం కూడా జరగదని ప్రభా నువ్వు మాకు ఇచ్చిన జ్ఞాపక వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా అని మనం అందరం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. సర్వశక్తుడా, నీ నీడలో నే విశ్రమించెదను. మహోన్నతుడా, నీ చాటున నే నివసించెదను. సర్వశక్తుడా, నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా, నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము. బలవంతుడా, నీ సన్నిధినే ఆశ్రయించేదా అనుదినము. యేసయ్యా, అందరం యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను రాత్రి వేళ కలుగు భయముకైనను ప్రభా పగటి వేళ ఎగిరికే బాణముకైనను ప్రభా చీకటిలో సంచరించే తెగులకైనను ప్రభా దినమెల్లా నన్ను వేధించే వ్యాధికైనను ప్రభా నేను భయపడనయ్యా నీవు నాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి అందుని బట్టి నీకే స్తోత్రం దేవా అని మనస్ఫూర్తిగా ఆయన ఆనందించుకున్నాం. రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్లా వేధించే వ్యాధికైనా రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందను నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా అందరం యేసయ్యా 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 1000 మంది నా పక్కన పడిపోయిన తండ్రి 10,000 మంది నా పక్కన కూలిన తండ్రి అంధకారమే నన్ను చుట్టుముట్టిన మరణ భయము నన్ను వేధించిన తండ్రి నేను భయపడను నేను దిగులు పడను తండ్రి నీవు నా తోడుగా ఉన్న దేవుడు తండ్రి నీ ప్రభా నీవు నన్ను ప్రభా కాచి కాపాడే దేవుడు తండ్రి నీవు నాకు యెహోవా నిస్సివి తండ్రి నీవు నాకు తోడుగా ఉన్న దేవుడు కాబట్టి ప్రభా నేను ఎన్నడూ కూడా భయపడను తండ్రి ఇదిగో నాయన ప్రభా ఈ లోకంలో నా చుట్టూ ఎంతమంది పడిపోయినను ప్రభా నేను ఎక్కడున్నాను ప్రభా నీవు నన్ను లేపే దేవుడు తండ్రి 1000 మంది 10,000 మంది నా చుట్టూ కూలినను తండ్రి నీవైతే నన్ను విడిచిపెట్టే దేవుడు అవుతు కాదు నాయన అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. 1000 మంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినాను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా 1000 మంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినాను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే అందరము నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను
చెందాను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ప్రేమించే వారిని ప్రభా నువ్వు తప్పించువాడవు తండ్రి. ప్రభా నిన్ను ఎరిగిన వారందరినీ ప్రభా నువ్వు గణపరిచే దేవుడవు తండ్రి. నువ్వెవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడవు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు పేరు పేరున ఎరిగిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నిన్ను ప్రేమించే వారందరినీ ప్రభా ఏ అపాయం నుంచే నువ్వు తప్పించే దేవుడవు తండ్రి. అంత గొప్ప దేవుడు నువ్వు మాకున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. మా యుద్ధములన్నీ ప్రభా మా పక్షాన జయించేవాడవు తండ్రి. మా పక్షంలో పోరాడే దేవుడవు నీవు నాయన. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పక్షంలో యుద్ధం చేస్తానని ప్రభా మా వాగ్దానం చేసావు తండ్రి. ఏ శత్రువు కూడా నీకు మీద విజయం పొందడని ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు అవుతండి. నీ మీద ఎన్ని పోరాటాలు వచ్చినాను, ఎన్ని అపాయాలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, ఎలాంటి చీకట్లు వచ్చినాను, ఎలాంటి ఒంటరిని వచ్చినాను ప్రభా నీవైతే జయం ఇచ్చే దేవుడు అవుతండి. నీవు ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడవుతండి. నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా నీవు ఎరిగిన దేవుడవు కాబట్టి అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని కనపరచువాడ. నా యుద్ధము జయించి లేవనెత్తువాడ, కృప వెంబడి కృప చూపించువాడ. నా యుద్ధము జయించి లేవనెత్తువాడ, కృప వెంబడి కృప చూపించువాడ. నా యుద్ధము జయించి లేవనెత్తువాడ, కృప వెంబడి కృప చూపించువాడ. యేసయ్యా 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 యేసయ్యా. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, నువ్వు మాకు వాగ్దానం చేసిన రీతిగా ప్రభా నువ్వు యెహోవా రాఫా తండ్రి ప్రభా, యెహోవా నిస్సి ప్రభా, యెహోవా షాలేమని ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టిన దేవుడని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం చేసిన రీతిని బట్టి నీకే స్తోత్రం తండ్రి.
ఇంతవరకు నిన్ను ఈ రీతిగా ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, అంధకారం నన్ను చుట్టుముట్టినప్పటికీ ప్రభా, 10,000 మంది నా చుట్టూ కూలినప్పటికీ ప్రభా, ఏ అపాయము నా దరి చేరకుండా ప్రభా నన్ను కాచి కాపాడుతున్న దేవుడు అవుతండి. నీ సన్నిధిలో నాకు విశ్రాంతినిస్తున్న దేవుడు అవుతండి. నీ కృపలో నన్ను కాచి కాపాడుతూ ప్రభా మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మాకున్న ప్రతి బాధను నువ్వు ఎరిగిన దేవుడు అవుతండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఎరిగినా అని చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగో నాయన ప్రభా, అందుకని ప్రభా నువ్వు ప్రతి ఒక్కరికి జయం ఇచ్చే దేవుడు అవుతండి. నువ్వు ఎరిగిన వారందరినీ ప్రభా గనుపరుస్తానన్నా అవుతండి. నువ్వు ఎరిగిన వారందరినీ లేవనెత్తుతా అని చెప్పిన దేవుడు అవుతండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. ఏ చీకటిలో ఉన్నాను, ఎలాంటి పాపంలో ఉన్నాను, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, లేవనెత్తే దేవుడు నువ్వు తండ్రి. అన్నిటి మీద జయాన్ని ఇచ్చే దేవుడు తండ్రి ప్రభా. ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో అడిగి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీ దాసుని కన్నా గ్రహించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసుడు నిలబెట్టుకుని ప్రభా, నీ దాసుడి ద్వారా మా అందరికీ ప్రభా నీ వాక్యం వినిపించబోచుండగా తండ్రి, ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యాన్ని మా అందరికీ దయచేయమని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామండి. నామంలో చేరువచ్చిన వారికి వందనములు. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మరి ఇందాక చక్కని వాక్యాన్ని విన్నాం. రమేష్ బ్రదర్ గారు ఇర్మియా గ్రంథంలోంచి వారి యొక్క కమిట్మెంటు ఎంత చక్కగా వాళ్ళ యొక్క మాటకి లోబడినందుకు, వాళ్ళ యొక్క పితరుల కాలం నుంచి వచ్చిన ఆ మాటకి విధేయత చూపినందుకు దేవుడు కూడా వాళ్ళకి కీడు రాకుండా తప్పిస్తానని దేవుడు కూడా ఆ మాట పలకడం, మన జీవితాల్లో కూడా మనకి దేవుడిచ్చిన వాటిని పాటిస్తూ ఉంటే కీడు రాకుండా దేవుడు ఏ విధంగా తప్పిస్తూ ఉంటాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడో చక్కని వాక్యం విన్నాం. చాలా మంచి వాక్యం, సంతోషం. మరి ఈ సమయంలో మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము, మనందరికీ బాగా తెలిసిన అధ్యాయం. అందరూ కూడా ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివి ఉంటారు, అయినా కూడా మరోసారి చదువుదాం. ఆదికాండం 11వ అధ్యాయంలో 1 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆ విధంగా చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం. భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికుండెను. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. తొమ్మిదవ వచనం కలిసి చదువుదాం. దానికి బాబేలు అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. దేవుడు తన సృష్టి పట్ల అలాగే మనుషుల పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి కదా ఇదంతా, దేవుడు సృష్టించుకున్నటువంటి సృష్టి. ఈ దేవుడు సృష్టించుకున్న ఈ సృష్టిలో మరి ఆయన ప్లాన్ నెరవేరాలనేది ఆయనకు ఉద్దేశం. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టుకున్నారనుకోండి, ఆ కంపెనీలో ఎవరైతే దాన్ని స్థాపించుకున్నారో దాని బాస్ ఉంటారో ఆయన ప్రకారం అది మంచిగా చేయాలనుకునేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన కాదనుకొని ఆయన దగ్గర కింద ఎవరో ఎంప్లాయీస్ ఉండి ఆ పనోళ్ళు లేదంటే దీన్ని ఇలా చేద్దాము అలా చేద్దామని వాళ్ళు చెప్పేటట్లు చేస్తే ఆయన మనసులో నెరవేరకపోవచ్చు. అప్పుడు ఆయన బాధపడతాడు. అప్పుడు ఆ బాస్ నేను ఈ కంపెనీ పెట్టింది ఈ పలానా ఉద్దేశం కొరకు, ఈ విధంగా ఉండాలి నా ఆలోచన ఇది అని అంటాడు కదా. అలాగా ఇక్కడ కూడా దేవుడు
ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో ఇది ప్రారంభ దినాల రోజుల్లో, ఆ రోజుల్లో సృష్టి, ఆదాము సృష్టించబడి అవన్నీ తర్వాత కొన్ని తరాలు కొద్దిగా ముందుకు సాగుతూ వచ్చిన తర్వాత నోవహు జలప్రళయం కూడా తెలుసు మనకి. ఇక జలప్రళయం రావటం మళ్ళీ, ఎందుకంటే భూమి అంతటా కూడా పాపం విస్తరించిన బట్టి దేవుడు జలప్రళయం అనే తీర్పు తీర్చి బాగా వర్షం చేత నాశనము చేశాడు, తెలిసిందే మనకి కదా. ఇక ఆ తర్వాత మరలా నోవహుని ఆశీర్వదించాడు. నోవహుని ఆశీర్వదించినప్పుడు మొదట్లో ఆదాముతో అయితే ఏ విధంగా ఆశీర్వదించాడో, అప్పుడు ఈ నోవహు కాలంలో కూడా నోవహు సంతతులు, నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఎంతమంది మిగిలారు? ఇక భూమి మీద మొత్తంలో అందరూ చనిపోయిన తర్వాత కేవలం 8 మంది మాత్రమే మిగిలారు. ఎవరెవరు? నోవహు భార్య, కేవలం ఆయన యొక్క 3 కుమారులు, కోడళ్ళు. వాళ్ళ లిస్టు మాత్రమే రాస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే ఇక మిగిలింది భూమి మొత్తం కూడా 8 మంది. ఆలోచన చేయండి, ప్రపంచం మొత్తంలో 8 మందే ఉన్నారంటే ఆలోచన చేయండి. అసలు ఒక ఊరిలో ఒక 1000 మంది ఉంటేనే ఈ ఊరు మొత్తానికి 1000 మందేనా అని అనుకుంటారేమో. కానీ అప్పుడు జలప్రళయం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? భూమి మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే పాపాన్ని బట్టి దేవుడు శిక్షించాడు. ఎందుకంటే దేవుడు మరి తట్టుకోలేడు కాబట్టి పాపాన్ని. అందుకని తర్వాత నోహు కాలంలో వారిని అందరిని నాశనం చేసి కేవలం 8 మందినే ఉంచాడు. అయిన తర్వాత మరలా నోవహు కాలంలో కూడా ఎప్పుడైతే ముందు ఆదాముని ఏ విధంగా అయితే ఆశ్రయించాడో, అలాగే నోవహును కూడా ఇక జలప్రళయం అయిపోయి అంత అయిపోయిన తర్వాత మరలా మరొక తరం, అంటే మరొక పీరియడ్ దేవుడు స్టార్ట్ చేస్తూ వస్తున్నప్పుడు నోవహుతో కూడా అదే చెప్పాడు. ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఇక్కడ చెప్పబడింది అనమాట. మీరు 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి అని వారితో చెప్పాడు. రైట్. సో ఇక్కడ నోవహు ఆదాముతోనూ చెప్పాడు, మీరు భూమిని నిండించాలి, విస్తరింపజేయాలని. అది అయిపోయింది, వారు పాపం చేశారు, దేవుడు శిక్షించాడు. ఆ తర్వాత నోవహు కుటుంబం వచ్చింది. నోవహు కుటుంబంలో కూడా దేవుడు అదే చెప్పాడు, మీరు సంతానం కానీ భూమి మీద అంతా కూడా విస్తరించాలి, అన్ని చోట్లకి మీరు వ్యాపించాలి, విస్తరించాలి అనేది దేవుని ప్రణాళిక. కానీ 11వ అధ్యాయంలో చూస్తే వీళ్ళకి అలా ఉండటం ఇష్టం లేదంట. అట్లా వీళ్ళంతా ఏంటంటే లేదు మనం అందరం ఇక్కడే ఒక పెద్ద కట్టడం కట్టుకుందామని ఇక్కడ అదే వాళ్ళు ప్రయాణం చేసి వస్తూ చూస్తున్నప్పుడు అప్పుడు ఏంటంటే అందరికి ఒకే భాష ఉంది. వాళ్ళు అప్పటికి అందరూ ఏం చేస్తున్నారంట, షీనార్ దేశం దగ్గర కనపడింది వాళ్ళకి. ఆ కనపడేసరికి వాళ్ళు ఏం చేశారంట, 3వ వచనంలో మనం 3వ వచనం ఆదికాండం 11వ అధ్యాయము 3వ వచనం. సో అంతకుముందు దాకా రాళ్ళు అడుసులు అయి ఉంటే తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇటుకలు చేసుకోవడం, మట్టికలు, వాటితో కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తారు. అంటే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనం తయారు చేద్దాం. అక్కడ తాగిందా? లేదు. తర్వాత 4వ వచనంలో ఏమంటున్నారు? ఒక నిమిషం అక్కడ ఆగుదాం. భూమి అన్నంతటా అక్కడ దేవుడు ఏం చెప్పాడండి? ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతో మాట్లాడుతూ మీరు భూమి మీద విస్తరించండి. దేవుని ప్రణాళిక అది. మీరు భూమి మీద విస్తరించాలి, సంతానాన్ని కనాలి, అన్ని చోట్లకి వ్యాపించాలి అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి ఆయన మహిమ ప్రకారం జరగాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వద్దు, అదంతా మనం అక్కడెక్కడ వెళ్ళిపోవడం, చెదిరిపోకుండా ఒక చోటే ఉందాము, ఇక్కడే ఉండి ఏం చేద్దామన్నారు? చెదిరిపోకుండా చూసారా, ఎక్కడెక్కడికెక్కడికో చెదిరిపోవడం ఎందుకు? చెదిరిపోతే ఎవరెక్కడున్నారో తెలియదు మనకి, ఎవరెవరో ఏంటో తెలియదు. అదే అందరం ఇక్కడే ఉన్నామనుకోండి, ఇక్కడే ఉండి ఒక పెద్ద పట్టణం కట్టేసుకొని ఏం చేద్దామంటున్నారు? ఏం సంపాదించుకుంటారంట? పేరు సంపాదించుకుందాం అని మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మంచి నైపుణ్యత వచ్చేసి కట్టుకుందాం, మనందరం కలిసి చక్కగా కట్టుకుందాం, మనకే ఉంది, కట్టుకోవచ్చు, మనకు దగ్గర నేర్పరితనం ఉంది కదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోటి బ్రదరును యేసు బ్రదర్ ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచిగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టుదాము అని అనుకొని వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక పెద్ద బిల్డింగ్ కట్టారనుకోండి, ఆ పేరు వాళ్ళకి వస్తుందా రాదా? అబ్బా కోటిను యేసు అబ్బాయి ఎంత మంచిగా కట్టారా బాబు, బిల్డింగ్ బాగుందని పేరు వస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఈ ఆదికాండాలు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ఏం సంపాదించుకున్నా అంటున్నారు? పేరు. ఎవరి కోసం?
అంటే దేవుడిచ్చే పేరు కాకుండా, దేవుని అది కాకుండా మనం పేరు సంపాదించుకుందామని ఈ విధంగా గోపురం కట్టు. దేవుని ప్రణాళిక ఏమో అలా కాదు, మీరు విస్తరించాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి, అక్కడ కూడా మీరు మరలా దేవుని సృష్టిని ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారం జరగాలి అంటే లేదు ఇక్కడ మేము పేరు సంపాదించుకోవడానికి అంటే మనిషి సంపాదించుకోవడంలో తప్పు లేదు, కానీ మనిషి తన కోసం అక్కడ ఉంది, కానీ దేవుని మహిమ తెచ్చుకునేటట్లుగా లేదు ఇక్కడ. ఇలా ఈ సంపాదన విషయంలో మనిషి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడు మనం సృష్టించిన దేవుడి మాట నిజమే, కానీ అది పక్కన పెట్టి మనం పేరు సంపాదించుకుందాం అన్నటువంటి విధానంలో ఉన్నారనమాట. అయితే మనకు తెలుసు తర్వాత ఇక్కడ దేవుడు తర్వాత దాన్ని చెదరగొట్టడం అనేది జరిగింది. ఎందుకంటే దేవుని ప్రణాళిక చెదరగొట్టడం. మనిషి సంపాదించుకుందాం అనుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాం మనిషి యొక్క ఆలోచనల గురించి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. సో అక్కడ ఏమంటారంటే వాళ్ళు ఏం సంపాదించుకున్నావు రండి అని పిలుస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు లాభం సంపాదించుకున్నావు రండి అని ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. వేరే పట్టణానికి వెళ్ళాము, అక్కడ వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకున్నావు రండి అని మాట్లాడుకున్నారు. ఇక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకున్నావు రండి అని పిలుచుకుంటున్నారు. అంటే పేరు సంపాదించుకోవడం, లాభం సంపాదించుకోవడం తప్పేమీ లేదు, కానీ అక్కడ దేవుడు ఏమన్నాడంటే నేడైనా రేపైనా ఏం జరిగిద్దో మీకు తెలియదు, మీరేదో లాభం సంపాదించుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ లాభం మీ దగ్గర ఎంతవరకు ఉంటుంది, అసలు దేవుని ఉద్దేశం అదేనా అనేది తెలుసుకోవట్లా మీరు అని దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ గద్దిస్తున్నాడు అన్నమాట. లాభం సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, లాభం సంపాదించుకోవాలని మనిషి బాగా ఆరాట పడుతున్నాడు అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మత్తయి 6:26. లేదు మత్తయి సువార్త 16:26. అది నేను చెప్తున్నా. ఎక్కడున్నది? మత్తయి 16:26. 16:26 చదవండి. ఏం సంపాదించుకున్నట్టండి? అబ్బా కొద్దిగా కాదండి, కొద్దిగా కాదు, ఎంతంట? లోకమంతా సంపాదించుకొని ఏం ప్రయోజనము, అంతే కదండి. లోకం మొత్తం ఇక్కడ అక్కడ అన్ని చోట్ల సంపాదించుకొని పెట్టుకున్నాడంట, అవునా? లోకమంతా సంపాదించుకున్నాడంట, కానీ ప్రాణం పోగొట్టుకుంటే అంతే కదా, ఏం ప్రయోజనం? ఆ మధ్య పేపర్లో చదివాను, ఒక ఆయన చనిపోయాడని. ఆయన చదివినట్టు పేపర్లో ఆయన గురించి ఏం రాశారంటే ఆయనకి ఇంత ఆస్తి గలవాడు అంత అని రాసి, అంతరిక్షంలో కూడా ఆయనకి 1 ఎకరం స్థలం ఉందని రాశారు. ఆ అంతరిక్షానికి ఇప్పుడు వెళ్ళాడు, ఆ అంతరిక్షంలో అమ్మిన ఆయన ఎవరు, మరి ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు, అసలు ఆ ప్రాపర్టీ ఎవరిది, అక్కడ అంతరిక్షం ఏంటి, అది దేవుడి సృష్టి. అంటే మనిషి ఏదేదో సంపాదించుకోవాలని చూస్తున్నాడు. అక్కడ కూడా 1 ఎకరం స్థలం ఉందని పేపర్లో రాశారు. ఇది మనం ఊటీ చెప్తుంది కదా, మీకు కావాలంటే ఇప్పుడు చూడొద్దులే, కానీ ఇప్పుడు చూడొద్దు, తర్వాత ఇంటికి వెళ్ళే ఖాళీ టైంలో ఆ గూగుల్లో మీరు చూస్తే అర్థమవుతారట. మన భారతదేశం పక్క రాష్ట్రం అయినాయి. సో మనిషి అంట ఎక్కడెక్కడ ఏదో కానీ మనిషి లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకుంటే అంతే కదా. ప్రాణం ఇంపార్టెంట్, ఆ ప్రాణానికే ప్రాముఖ్యత ఉండాలి. తర్వాత ఇంకా అంటే మనిషి సంపాదించుకోవడంలో తప్పు లేదు, కానీ దేవుని కన్నా వీటన్నిటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకొక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ఎక్లీషియాస్ ప్రసంగి 1వ అధ్యాయము 1-18. 1 అధ్యాయం 18వ వచనం. అధిక విద్య సంపాదించిన వానికి కొంతమంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ చదువుకుంటే అంత సంపాదించుకోవచ్చు, అంత హ్యాపీగా ఉంటామంటారు. కానీ బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటేనండి, అధిక విద్య సంపాదించిన వానికి, విద్య అనే పదం వాడారు కదా అక్కడ, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ కదా, అంటే అన్ని రంగాల్లో అధిక విద్య సంపాదించి చాలా గొప్ప చదువులు ఇంకా చదువుతూనే ఉంటారు కొంతమంది. అంత చదివినా చదివి అధిక విద్య సంపాదించి పెట్టుకుంటే ఏమైందంటే అది కూడా ఏమైందంటే శోకానికే మిగిలిందంట. నాతో ఒకసారి ఒక బ్రదర్ మాట్లాడుతూ, ఇక్కడ కాదు, ఒకనొక టైంలో ఒక ప్రదేశంలో, ఆయన ఆల్రౌండర్ లాగా మనిషి అనమాట. కొందరు ఆయన అనేవాళ్ళు, మీకేముందండి మీరు ఆల్రౌండర్, ఏ ఫీల్డ్ అయినా వెళ్తారు. పాపం ఈ రోజుకి కూడా 500 రూపాయల కోసం అక్కడిక్కడ అడుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే అన్నిట్లో ఉన్నాయి ఆయనకి నైపుణ్యత, కానీ ఎందులో సంపాదించుకోలేకపోతున్నాడు.
కొందరు చూడండి ఒకటే నేర్చుకుంటారు, ఆ ఒక దాంట్లోనే ఉన్నతంగా ఎదిగిపోతూ ఉంటారు. ఆ పని అంటే దాని అర్థం ఏంటంటే ఏదో అన్నీ తెలుసు అని కాదు, కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే అధిక విద్య సంపాదించిన అది కూడా ఏమవుతుందంట, చదువుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు. కానీ దేవుని కన్నా దేన్ని కూడా మనము ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఒక మనిషికి కానీ, ఒక విద్యకు కానీ, ఒక సంపాదనకి డబ్బుల విషయంలో కానివ్వండి, పేరుకు కానివ్వండి, ఇంకా లాభం కోసం కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ కూడా వీళ్ళు కూడా దేవుని ప్రణాళిక ఏంటో, అది దేవా మీ ఉద్దేశం ఏంటి అది చెప్పని అడిగి దాన్ని చేయాలి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు నోవహుతో, నోవహు మీరు విస్తరించండి, చెదిరిపోండి, అక్కడక్కడ విస్తరించి సంతానం కానీ విస్తరించండి అంటే అక్కడ దాకా ఎందుకు, మేము ఎక్కడే మంచిగా అందరం ఒక చోట కూడు కట్టుకొని ఉంటాము, పేరు సంపాదించుకుంటాము అన్నారు. అది దేవుని ప్రణాళిక కాదు. దేవుడు మనలను కొన్నిసార్లు కొన్ని చేయమని చెప్పినప్పుడు అదేంటో తెలుసుకొని అదే చేయాలి. కానీ లేదు ప్రభా నాకు ఇలా అనిపిస్తుంది ఇలా చేస్తాను అన్నాం అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం రాదు. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఏదో చేయాలని చూశారు, కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని చెదరగొట్టేశాడు. అది దేవుని ప్రణాళిక కాదు. మరి మనం ఏం చేయాలి మరి? సరే ఓకే, పేరు సంపాదించుకోవడం కోసం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు, అధిక విద్య సంపాదించిన అది దుఃఖమే. మరి ఏంటి సంగతి అంటే ఒక మాట చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతికి కాక నా నీతిని కాక క్రీస్తు నందు విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడైన ఆయన యందు అప్పుకోడు నిమిత్తము ఏ విధము పాపం చేసినను. సో ఇక్కడ ఒక విషయం మన ప్రారంభంలోనే ఉందండి. ఏంటంటే ఏం సంపాదించుకునేట? క్రీస్తుని సంపాదించుకొని. ఆయన అంతకుముందు దాకా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని గొప్పగా నిష్ఠగా పాటించే వ్యక్తి కాబట్టి, అయ్యా ధర్మశాస్త్రంలో ఏదో భక్తిగా ఉన్నాను అనుకోవడం కాదు, ఇక ఆ బలులు అర్పణలు ధర్మశాస్త్రం పాటించడం అది కాదు, దాని ద్వారా నాకు నీతి రాలేదు, కానీ క్రీస్తుని సంపాదించుకోవడం కోసం నేను పోరాడుతున్నాను. క్రీస్తుని సంపాదించుకో. మనందరి జీవితాల్లో ఎంత డబ్బు ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఇంకా లోకమంతా సంపాదించుకున్నా, క్రీస్తుని సంపాదించుకున్నామా లేదా, క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా, క్రీస్తుని లేకపోతే ఈ మిగిలిన అన్నీ వేస్ట్ అనమాట. అవన్నీ ఇక జీవితంలో దేవునికి మహిమను తీసుకురావు, మన జీవితానికి ప్రయోజనాన్ని తీసుకురావు. ఎందుకని అక్కడ క్రీస్తుని సంపాదించుకోవాలి అనేటువంటి మాట అక్కడ ఎందుకు చెప్పబడిందంటే, ఒకసారి చూడండి, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే క్రీస్తు ద్వారా విశ్వాసం అనేది పొందుకున్నాం అక్కడ కదా, రక్షణ అనేది వచ్చింది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అయ్యాం. క్రీస్తునందు విశ్వాసం అంటే యేసు నా పాపాల కొరకు శిలువలో చనిపోయాడు. యేసును మనం అంగీకరించినప్పుడు క్రీస్తు ఏం చేశాడు? అక్కడ ఒక మాట గమనించండి, ఒక ఎక్స్చేంజ్ జరిగింది. ఎక్స్చేంజ్ ఏంటంటే, మనం పాపులము, మన మీద ఉన్న పాపం అనేటువంటి శిక్షని క్రీస్తు భరించాడు. క్రీస్తు భరించి క్రీస్తుకున్న నీతిని ఏం చేశాడంటండి? మనకిచ్చాడు. అర్థమైందా? అంటే మన చొక్కా ఆయన వేసుకున్నాడు, పాపం అనే నల్లటి చొక్కా, ఆయనకున్న తెల్ల చొక్కాని, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఆయనకున్న తెల్ల అనే నీతి వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఎప్పుడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి. ఇప్పుడు మరి క్రీస్తుని సంపాదించుకోవడం కోసం నేను అంతగా ప్రయాసపడుతున్నానని అందుకే చెప్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు నాకు నీతి అనేది వస్తుంది, నేను నీతిని పొందుకుంటాను. నన్ను నీతిమంతుడు అని ఆయన క్రీస్తు న్యాయపీఠం దగ్గర న్యాయస్థానంలో అక్కడ ఆల్రెడీ క్రీస్తు జడ్జి లాగా ఆ యొక్క పరలోకంలో కోర్టులో ఇక నా మీద దోషి అని చెప్పడానికి ఎవరికి అర్హత ఉండదు. క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తుని అంగీకరిస్తే పాపాల క్షమాపణ అనేది క్రీస్తు ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇంకో మాట చదువుదాం. అంటే ఈ యొక్క క్రీస్తుని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు, అంటే క్రీస్తుని గురించి చెప్పుకుంటున్నాం. హెబ్రీ 9వ అధ్యాయము 11, 12 వచనాలు. తానే నిత్యమైన విమోచన సంపాదించి చాలండి. సో తర్వాత మీరు ఆ వచనాల తర్వాత మరి కంటిన్యూ చేయకు. మనకు అక్కడ పాయింట్ వచ్చేసింది ఏంటంటే, క్రీస్తు ఏం చేశాడంటే మన కొరకు నిత్య విమోచన సంపాదించాడు. 4 రోజులుండి 10 రోజులుండి 1 సంవత్సరం ఉండే విమోచన కాదండి ఇది. కొంతమంది ఏమనుకుంటారంటే, రక్షణ పొందాను, యేసునందు విమోచన విడుదల పొందుకున్నాను, ఇప్పుడు ఇక సంవత్సరం తర్వాత మళ్ళీ పాపం చేస్తే రక్షణ పోయిద్ది అనుకుంటారు. కానీ అక్కడ వర్డ్ ఏమని ఉంది? ఇందాక రమేష్ గారు కూడా వాక్యం చెప్తూ కూడా ఆ పదం వాడారు. ఏంటంటే మన రక్షణ అనేది కోల్పోయేది
కాదు అని. మనకి దేవుడిచ్చిన విమోచన, ఏ విమోచన అది? అక్కడ ఏమని ఉంది? నిత్య విమోచన సంపాదించి. అంటే క్రీస్తు వారు మన కోసము మన యొక్క పాప బంధకాల్లో నుంచి నిత్య విమోచన సంపాదించాడు, విడుదల ఇచ్చాడు మనకి. ఏమండి? యేసుక్రీస్తు వారు. అందుకే అక్కడ ఇందాక పౌలు గారు నేను క్రీస్తుని సంపాదించుకోవడం కోసమే ఉన్నా. ఏదో ఇక ధర్మశాస్త్ర పద్ధతులు, ధర్మశాస్త్రం యొక్క నియమాలు, వాటి ఆచారాలు పాటిస్తాం కాదు. నేను క్రీస్తుని సంపాదించుకుంటే క్రీస్తు ద్వారా నాకు నిత్య విమోచన అనేది ఆయన సంపాదించి పెట్టాడు. నరకము నుంచి విమోచన, పాప శిక్ష నుంచి విమోచన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా క్రీస్తుని ఎందుకు మనం ఇది సంపాదించుకోవాలి అంటే, ఇగో మనకు చెప్పుకున్న నిత్య విమోచన, ఆయన నీతి అని చెప్పుకున్నాం కదా. క్రీస్తుని కలిగి ఉండటం ఎందుకు అని అంటే, చూడండి, క్రీస్తుని సంపాదించుకోవడంలో కొలస్సీ 2వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుదాం. కొలస్సీలకు 2వ అధ్యాయం 2-3 వచనాలు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే. సో ఆయన పోరాడుతున్నాడు పౌలు. నేను క్రీస్తునే సంపాదించుకుంటా, క్రీస్తుని సంపాదించుకోవడం కోసమే నా జీవితం, నా జీవిత ప్రయాస, నేను పోరాడతాను. ఎందుకనంటే ఆయన ఎందేమున్నాయంట? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు. మన సంపదలు, సంపాదన అంటే కదా, ఇక్కడ చూసారా సర్వసంపదలు అని ఉంది. ఆ పదం వాడారు చూసారా? దేవుని క్రీస్తునందు మనకేమున్నాయంట? సర్వసంపదలు. ఇప్పుడు మనం ఏటీఎం మిషన్లోకి వెళ్ళామనుకోండి, ఏటీఎం మిషన్లో మన యొక్క కార్డు పెట్టామనుకోండి, కార్డు పెడితే అది ఏటీఎం మిషన్ ఏంటంటే అది డబ్బులు అనుకోండి. కార్డు పెట్టి మనం పిన్ నెంబర్ కొట్టి అది విత్డ్రా చేసుకోవాలంటే డబ్బులే బయటకు వస్తాయి. అందులో నాకు పాల గ్లాస్ వస్తుందా బయటికి? లేదా బంగారు బిస్కెట్లు వస్తాయా? బంగారం మిషన్లు వేరుగుంటాయి. దానికి కొన్ని చోట్ల వాడుతున్నారు, దుబాయ్ లాంటి దేశాల్లో. వాళ్ళకి అది బంగారం బిస్కెట్లు అది పెడితే అది వస్తాయి. కానీ అందులో సర్వం రావు. ఓకే, ఏదన్నా దేనికి సంబంధించింది అదే వస్తుంది. కానీ క్రీస్తునందు మాత్రం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు. అందుకే పౌలు గారు దాన్ని తీసుకున్నాడండి. ఎందుకంటే క్రీస్తు ఆల్రౌండర్. ఆయనే కదా సర్వానికి మూలం. మనకు ఆరోగ్యం కావాలి, మనకి జ్ఞానం కావాలి, మనకి ఐశ్వర్యం కావాలి, మనకు మంచి సంబంధాలు కావాలి, మంచి ఫ్రెండ్స్ కావాలి, మంచి పనులు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి. అవన్నీ కూడా ఏమున్నాయి? ఎక్కడ ఉన్నాయంటే అవన్నీ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు. అంటే మన లైఫ్లో మన స్టార్టింగ్ నుంచి చివరి దాకా సరిపోయిన అన్ని సంపదలు, సమస్త సంపదలు క్రీస్తునందు ఉన్నాయి. కాబట్టి అందుకే నేను క్రీస్తుని అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టు, కేవలం భూ సంబంధమైన సంపదల గురించి మనం ఆలోచన చేయొద్దు. ఇక్కడ మనకు ఒక పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, క్రీస్తునందు ఓకే రైట్, మనకి భూమి మీదకి కావాల్సిన ఆహారము, వస్త్రాలు, బుద్ధి, జ్ఞానము, విద్య, ఇంకా కావాల్సిన వేరే ఇస్తాడు. కానీ మరి ఇవన్నీ భూమి మీద కొద్ది కాలమే ఉంటాయి. కానీ క్రీస్తునందు ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనకి పరలోకంలో నిత్యత్వంలో ఉండే విషయాలను కూడా క్రీస్తునందు మనల్ని ఆశీర్వదించాడు. ఈ భూమి మీద ఉండే టెంపరల్వే కాదు, వ్యాలిడిటీ కేవలం భూమి మీద కోసమే కాదండి. ఆయన పరలోకంలో నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకి కిరీటాలు ఇవ్వబోతున్నాడు. ఇక మనం క్షమించబడతాం, ఆయనతో ఉండబోతున్నాం. అంతేకాదు ఇక్కడ ఈ భూమి మీద ఉండగా కూడా మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, మనలో హృదయంలో నివసించడానికి సంఘ బిడ్డలను ఇచ్చాడు, మనతో సహవాసం చేసి మన కోసం ప్రార్థన చేయడానికి. ఇవన్నీ ఆయన ఇచ్చిన సర్వసంపదలు. మరి మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఎవరు బంధువులు కాదు, ఇక్కడ రక్త సంబంధికులంగా ఎవరో ఒకళ్ళిద్దరు రక్త సంబంధికులేమో, కానీ మిగిలిన వాళ్ళు మనం అందరం ఎవరెవరమో. కానీ ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఇలా సంతోషంగా కూర్చున్నామనంటే, ఒకటిగా ఇది క్రీస్తునందు మనం చేసిన, ఎందుకంటే క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము అని కూడా అపోస్తుల్లో ఉంటుంది అనమాట. క్రీస్తు తన స్వరక్తం చేత సంపాదించిన సంఘం అని అపోస్తులు 20-28లో ఉంటుంది. ఇప్పుడు ఆ వచనాలకు తెలియనక్కర్లే. కానీ సో క్రీస్తు సంపాదించిన ఈ సంఘంలో క్రీస్తునందు మనకి సర్వ సంపదలు ఉన్నాయి. అందుకే అయ్యా నాకు నువ్వుంటే చాలయ్యా అని మనం గొప్పగా ఆయన కోరుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి నా జీవితంలో కదా, ఆయన కావాలి. నేను ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటా. ఒకనొక టైంలో ఒక పెద్ద గ్రౌండ్లోనంట అన్ని వస్తువులు పెట్టారు, దేశంలో దండోరా వేయించారంట. అయ్యా పలానా మైదానం, పలానా గ్రౌండ్లో సమస్త వస్తువులు పెట్టబడినవి, దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మీకు కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు ఊరు వాళ్ళందరూ వచ్చి, ఆ ఊరిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ గ్రౌండ్లోకి వచ్చి వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ తీసుకొని వెళ్తున్నారంట. ఒక ముసలాయన మాత్రం వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారిని ఎత్తుకొని పరిగెడతాడు.
ఆ బట్టలుండి అరే అరే రాగురా బాబు ఎందుకు రాజుగారిని ఎత్తుకెళ్తున్నావు అంటే, అయ్యా మరి వీటన్నిటిని ఏర్పాటు చేసింది ఈ రాజుగారే కదా, ఈ రాజుగారే నాతో ఉన్నారనుకో, ఈ వస్తువులు అయిపోయినా ఆయన ఉంటే ఆయన నాకు ఎప్పుడు కూడా అన్నీ చూసుకుంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాటిని ఇచ్చినందుకు వాటి మీద దృష్టి కాదు, ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆయన ముఖ్యం. మనం కూడా అందుకే క్రీస్తుని సంపాదించుకోవడం, ఎందుకంటే క్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉంది మనకి, క్రీస్తు ద్వారా నీతి మనకి దేవుడు ఇచ్చాడు, ఇక మనకు నరక శిక్ష లేకుండా కదా. క్రీస్తునందు మనకి ఇప్పుడు బాప్తిజం అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. మనం దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాం. అందుకని క్రీస్తుని సంపాదించుకోవడం, ఎందుకంటే ఆయనలో సర్వ సంపదలు ఉన్నాయి. ఇంకా మనం ఏం సంపాదించుకోవాలి అంటే 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోతి 6:11. సో ఇక్కడ పెద్ద లిస్టే ఉందండి, ఏమేమి సంపాదించుకోవాలో ఒకసారి లిస్టు నిదానంగా చదవండి బ్రదర్. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును వీటిని సంపాదించుకోమని చెప్తున్నాడండి ఇక్కడ. వీటి కోసం ప్రయాసపడమన్నాడు. అవి ఊరక ఖాళీగా కూర్చుంటే వచ్చే కాదు, ప్రయాసపడాలంట. నీతి, ఆ నీతిని సంపాదించుకో. ఆ నీతి ఎలా వస్తుందంటే మనకి ఫస్ట్ నీతి అని రాస్తుందండి అక్కడ. నీతి ఎవరు వస్తుంది? ఆ నీతిమంతుడు ఎవరు? మనకి ఈ లోకంలో నీతిమంతులు లేరు, కానీ క్రీస్తు నీతిమంతుడు. అందుకని నీతిని సంపాదించుకోవాలంటే క్రీస్తు ద్వారా వచ్చే నీతి, క్రీస్తు ద్వారా మాత్రమే వస్తాయి. నీతి, తర్వాత భక్తి. ఈ భక్తి అనేటువంటిది మనకి ఎవరు నేర్పిస్తారంటే కృప, దేవుని కృప మనకి దైవభక్తి ఏంటో నేర్పిస్తుంది. అందుకని దేవుని కృప కలిగి ఉండటం కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత విశ్వాసం, మూడోది. విశ్వాసం అనేది వాక్యం వినటం ద్వారా వస్తూ ఉంటుంది మనకి. విశ్వాసం అనేది వాక్యం వింటూ ఉండటం ద్వారా విశ్వాసం. అందుకని దాని కొరకు ప్రయాసపడాలి. దీన్ని సంపాదించుకోమన్నాడు. కష్టాలు వస్తున్నాయా, విశ్వాసంతో ఉండాలంటే వాక్యం వినాలి. వాక్యం వినటం ద్వారా విశ్వాసం వస్తుంది. నెక్స్ట్ ప్రేమ అనేది 4వది. సో ప్రేమ ఎవరు? ఫైనల్గా ప్రేమ దేవుడే. సో ఆ ప్రేమని ఆయన పొందుకోవడం కోసం ప్రయాసపడాలి. ఆ ప్రేమ అనేది మనలోకి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎట్లా అంటే ఈ పరిశుద్ధాత్మ మనలోనికి ఆ ప్రేమను కుమ్మరిస్తున్నాడు అని ఈ యొక్క రోమా 5:5లో ఉంటుంది అనమాట. కుమ్మరిస్తున్నాడు మనలోకి. నెక్స్ట్ ఓర్పు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఓర్పు ఒకటి, నెక్స్ట్ పాయింట్ ఒకటి. ఈ 2 విషయంలో మాత్రం కొద్దిగా వెనకనే లేదు, బాగా ఆలోచించి చాలా అవసరం మనకి. ఓర్పు ఎప్పుడు వస్తుందంటే మనిషికి కొన్ని కష్టాల నుంచి వెళ్తున్నప్పుడు ఓర్పు ఏంటో నేర్చుకుంటాం అనమాట. ఓర్చుకుంటాం. ఎందుకు ఓర్చుకుంటాం అంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని ఓర్చుకుంటాం, మనకి ఇష్టమైన ఉద్యోగాల కొరకు కొన్ని ఓర్చుకుంటాం, మనకి ఇష్టమైన కెరియర్ కోసం కొన్ని ఓర్చుకుంటాం. మరి అలాగే లైఫ్ జీవితంలో దేవుని మహిమ కొరకు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటం కొరకు కొన్ని ఓర్చుకోవాలి. అది భారంగా ఉన్నప్పటికీ ఓర్చుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా సాత్వికం. ఆ యొక్క మీక్నెస్ అనేటువంటిది దేవుని నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి సాత్వికం అనే దాన్ని సంపాదించుకోమన్నాడు. చూడండి, గర్వంగా ఎగిరిపడటము, చాలా కఠినంగా ఉండటము ఎవరైనా ఉంటారు, కానీ సాత్వికంగా ఉండటమే అందరికీ రాదండి. కానీ దాన్ని సంపాదించుకోమన్నాడు. సాత్వికంగా ఎవరికి మాట అన్నా సరే పడుంటి తలదించుకున్న వాళ్ళు తప్పేమీ లేదు. ఎందుకంటే సాత్వికులు ధన్యులు. సాత్వికం. మోషే భూలోకం అంతట్లో సాత్వికుడు. సాత్వికం అనేది దేవుడు మెచ్చుకున్న గొప్ప లక్షణం. సో సాత్వికాన్ని ఇవన్నమాట సంపాదించుకోవాల్సినవి. అక్కడున్న 6 కూడా. మరొక వచనం చదువుదాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 9:22. చాలండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడినాం. పౌలు గారు అన్ని విషయాల్లో కూడా మంచి ప్రజ్ఞావంతుడండి. ఆయన భాష, ఆయన యొక్క విధానము, ఆయన యొక్క చదువు, ఆయనకున్న అన్నీ హై లెవెలే. ఆయన చెప్పాలంటే అన్నిట్లో గొప్పే. కానీ బలహీనులను సంపాదించటం కూడా నేను బలహీనుల్లాగా తగ్గిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లల్ని గెలిపించడం కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓడిపోయినట్లు యాక్షన్ చేస్తారు. అంటే పిల్లల్ని గెలిచినట్టు అక్కడ వాళ్ళకి అర్థం చెప్పింది. అట్లాగే అదొక ఉదాహరణగా చెప్తాను. అలాగే ఆటలో జట్టులో ఉన్నారనుకోండి, ఒక టీం ఆడుతున్నారనుకోండి, టీము ఆడటం కోసం బలహీనలను తీసుకోరు. అందరూ బలంగా ఉన్న వాళ్ళే కావాలని కోరుకుంటారు. కానీ ఒక జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, అరే వీడు బలహీనుడే కానీ వీడి దగ్గర మంచి ఎలిజిబిలిటీ మనం క్రియేట్ చేయగలము, వీడికి పెద్దోడు అవుతాడు, మనం వీళ్ళని సాధన చేస్తే అంటే అప్పుడు వాళ్ళ బలహీనులకు తగ్గట్టుగా ఆయన బలహీనత తగ్గి ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే సంపాదించుకొని అతన్ని మరలా గొప్పవాడిగా తీర్చిదిద్దాడు.
సో నేను పెద్ద స్టాటస్కి సంబంధించిన వాడిని, నేను ఎవరిలో కలవను, నాతో మాట్లాడాలంటే మినిమం ఈ రేంజ్లో ఉండాలి అని పౌలు గారు అట్లా లేరు. బలహీనలను సంపాదించుకోవడం కోసం బలహీనలుగా అవుతారు. నేను ఒక విచారకరమైన ఒక విషయం విన్నాను ఒకసారి. నేను అంటే ఒక క్రొత్త వ్యక్తి కలిశాడు నన్ను. ఓకే, వందనాలు బ్రదర్ అన్న, వందనాలు. ఓకే, ఏ చర్చ్కి వెళ్తారంటే పలానా చర్చ్కి వెళ్తాను. ఓకే, మరి పాస్టర్ గారు ఎవరు ఏంటి అంటే పలానా పాస్టర్ గారు అండి అన్నారు. మరి ఓకే, మంచి సంతోషం, ఆ పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తుంటారు, మరి చక్కగా మీ ఇంటికి కూడా పిలిపించు. లేదు లేదు లేదు, ఆ పాస్టర్ గారు మా ఇంటికి ఎప్పుడు రారు అని. ఎందుకని అంటే ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఉంది, మీరు తర్వాత యాడ్ చేసేయండి. ఆ పాస్టర్ గారు రెడ్డీస్ వాళ్ళ ఇంటికిను వాయిష్లు వాళ్ళ ఇంటికి వెళ్తారు, మా ఇంటికి ఎక్కువ రారు, మా ఇంటికి ఎప్పుడు రాలేదు. ఏంటంటే పాస్టర్ గారికి అది ఒకటి ఉంది అలవాటు అని. ఏంటంటే కులగజ్జ అంట. బయట వాళ్ళ గురించి మాట్లాడలే, బయట వాళ్ళ గురించి లిటరల్గా ఆ మందిరానికి వెళ్ళే సంఘ సభ్యులు చెప్పిన మాట ఇది. ఏమండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. కానీ పౌలు గారు అట్లా అనలేదు. ఆయన మనము బలహీనలు సంపాదించుకోవాలి. ఇంకా వాళ్ళు బలహీనలు దూరంగా పెడదాం అనుకుంటే అది క్రైస్తవ జీవితం కాదు. మరి ఆ విధంగా అయితే క్రీస్తు ఏం చేయాలండి? మనల్ని కూడా ఆయన దూరంగానే పెట్టాలి కదా. కానీ ఒక్క మాట, ఆయన బలహీనలను కూడా చేయాలి. మనం కూడా బలహీనలు అవుదాం. అంటే వారితో కాంప్రమైజ్ అయ్యి మనం పాపం చేయాలని కాదు. ఎవడో ఆ మధ్య బార్లో దొరికాయంట ఒక పాస్టర్ గారు. ఏంటి అంటే వాళ్ళతో ఉండి అక్కడ సువార్త చెప్పడం కోసం కొద్ది కూర్చొని వాళ్ళతో పాటు కూడా లైట్గా తాగుతున్నానని చెప్పాడంట. ముంబైలో దొరికారంట ఒక పాస్టర్. ఓరే బాబు, అట్లా చేయొద్దు, రాజీ పడద్దు. అట్లా కాదు దాని అర్థం. మరి మా అర్థాన్ని మార్చేటట్లు కాదు. ఏమండి, వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా తగ్గి వాళ్ళని మన ఒక రేంజ్లోకి తీసుకురావడం కోసం, అంతేగాని వాళ్ళతో పాటు రాజీ పడి పాపం చేయడం కోసం కాదు. ఓకే అండి, అలాగనమాట. అది దేవుడు మనకు నేర్పిస్తాడు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, సో మనం ఏదో సంపాదించుకోవాలి అని అనుకుంటామేమో. పేరు సంపాదించుకోవాలి, లేకపోతే ఒక అధిక విద్య సంపాదించుకోవాలి, లేకపోతే లోకం మొత్తం సంపాదించుకోవాలి ఏదో ఇక్కడ. కానీ అటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇదిగో క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తు ద్వారా మనకి పాపక్షమాపణ ఉంది. క్రీస్తు ద్వారా మనకి సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. క్రీస్తు మనకి నిత్య విమోచన ఇచ్చాడు క్రీస్తునందు. అందుకని ఇక ఫైనల్గా ఒక్క మాట చదువుదాం. లూకా 12వ అధ్యాయంలో 33వ వచనం చదువుదాం. ఇప్పుడు మనం అంటే సంపాదించుకుంటున్నామంటే ఎక్కడ సంపాదించుకుంటున్నాం, ఏం పెట్టుకుంటున్నాం, దేన్ని మనకి ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో అన్ని బ్యాంకుల్లో చాలా సేవింగ్స్ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు పెద్ద బ్యాంకులు కదా అనుకుంటామేమో. చూడండి లూకా 12:33. ఎక్కడంటండి ఏదమ్మనం ఎక్కడంట? పరలోకంలో ధనం సంపాదించుకోమన్నాడు. ఏమండి, కొందరు అంటారు కదా, పలానా మా బ్రదర్ అండి అక్కడ ఇంగ్లాండ్లో సంపాదించుకుంటున్నాడు, అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ అని. మంచిదే, ఇంగ్లాండ్లో సంపాదించుకోవచ్చు, అమెరికాలో సంపాదించుకోవచ్చు, పక్కన చైనాలో ఎక్కడొక్కడ సంపాదించుకోవచ్చేమో. కానీ మెయిన్ సంపాదన, మన సంపాదన ఎక్కడ ఉండాలంట? పరలోకమందు మీరు సంపాదించుకో. ఏంటయ్యా అంటే, మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎవరికైనా చెప్పి దేవుని మాటలు చెప్తే, ఎవరికన్నా మన ప్రార్థనల ద్వారా స్వార్థ ద్వారా కొందరన్నా దేవునిలోకి వచ్చారనుకోండి, అక్కడ పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉంటుంది నీకోసం. ఎందుకంటే నువ్వు పలానా వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొచ్చావు, మీరు పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేశారు, అక్కడ పరలోకంలో మీకోసం ధనం రాసాను, మీ అకౌంట్లో అక్కడ ఉంటుంది అనమాట. దేవుని కోసం ఖర్చు పెట్టింది ఎప్పుడు వృధా అయిపోదు, దేవుని కోసం చేసిన పని ఎప్పుడు వృధా అయిపోదు. పాస్టర్ గారు అన్నీ తినేస్తున్నారండి, పాస్టర్ గారు తిన్నారో ఏం చేసుకున్నారు, మీరు ఇచ్చే దేవునికి, అది గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం చేయండి. మనం ఏది చేసినా కూడా, ఒక వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చారా, నా వ్యక్తి ఆయన నా ద్వారా వచ్చాడు, నేనే ఆ వ్యక్తిని ప్రభువులోకి గొప్పగా నడిపించానని మనకు ఫీలింగ్ ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం పరలోకంలో రాసుకోండి. ఎస్, పలానా సహోదరుడు పలానా వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొచ్చాడు, ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు పలానా ద్వారా. అక్కడ ఆ రోజు పరలోకంలో పిలిచి, కమాన్ రా బల నమ్మకం మంచి దాసుడా, నువ్వు ఇన్ని ఆత్మలు సంపాదించావు దేవుని కోసం, లేకపోతే ఇంతమందికి నువ్వు ఆదరణ కలిగించావు నీ ఇంట్లో మందిరం ఉండటం ద్వారా, లేకపోతే నువ్వు ఈ మంచి పని చేయటం ద్వారా ఈ విధంగా గొప్ప జరిగిందిరా, నీకోసం మీకు పెద్ద సేవింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అది అండి ఇక్కడ సంపాదన, ఇక్కడ ఉన్నటువంటి సేవింగ్స్ కాదు, పరలోకంలో గొప్ప సంపాదన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ బాబేలు గోపురంలాగా వద్దు, అది అక్కడ దేవుడు చెదరగొట్టేశాడు, వాళ్ళని తారుమారు చేశాడు. అలాంటి తారుమారు కాకుండా దేవుని చిత్తాన్ని జరిగించి దేవునిలో మనం ఆ విధంగా ఏమి సంపాదించుకోవాలని సంపాదించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను కాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మనం బలలోకి పాల్గొందాం. కళ్ళు మూసుకోండి, తల వంచండి. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యం గురించి ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని నాయన ఎన్నుకొని ఈ లోకం నుంచి వేరు చేసి నాయన మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో నాయన నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, నిన్న 2 ఉపమానాలు నాయన 2 వాక్యాలు నాయన దేవుడా తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేశాయి. నాయన మేము ఉదయం మొదలుకొని ప్రతినిత్యం దేవుడా తండ్రి మా కోసం ఈ లోకంలో ఉన్న వాటి కోసం మేము ప్రయాసపడుతున్నామేమో తండ్రి. అది కాదు నాయన మీ చిత్తం. దేవుడా తండ్రి, పరలోక రాజ్యంలో మా యొక్క స్థానాన్ని, అక్కడ ఉన్న సంపదలను నాయన మేము సంపాదించుకునే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయండి నాయన. దేవుడా తండ్రి, మా యొక్క మనోనేత్రాలని నాయన మీ వాక్యం ద్వారా మేలుకొలిపినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, మేమందరం మీకు సాక్షులుగా మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటూ నాయన మీ యొక్క సన్నిధిలో అనేక ఆత్మలకి నాయన దేవుడా తండ్రి మాదిరిగా ఉంటూ నాయన ముందుకు సాగులాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభు యొక్క శరీర రక్తాలకి సాదృశ్యం కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఇది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే తరుణం. ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈ యొక్క రొట్టె రసం మన దగ్గరికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు సెలవులో బలియాగమైన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరం కొట్టబడి గాయాలు చేయబడింది. ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుని మాత్రమే తలపోసుకుందాం. మనుషులైనటువంటి వారు మనం ఎంతోమంది వేరే జ్ఞాపకం చేసుకుందాం. అవన్నీ కాదు. క్రీస్తు ప్రేమ, నా కొరకు క్రీస్తు ఎంతగా శ్రమపడ్డాడు, నా కోసం ప్రాణత్యాగం చేశాడు, నన్ను పాపాల నుంచి రక్షించడానికి, నాకు నిత్య విమోచన ఇవ్వడం కోసం ఆ దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మేము ఈ హృదయాల్లో మన కొరకు బలియాగమైన క్రీస్తుని తలపోసుకుందాం. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తప్పు ఏం చేయలా, కానీ మనం చేసిన తప్పులు పాపాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలను అనుభవించాడు. క్రీస్తుని మన హృదయాల్లో తలపోసుకుని ఆయనకే ఆరాధన చెల్లించుకుందాం. అవును ప్రభా, మా కోసమే కదా నువ్వు ఇంత త్యాగం చేసావని హృదయంలో ఆయన జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న అప్పులు జ్ఞాపకం చేసుకోవద్దు, మనకున్న రోగాలు జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ మన పాప క్షమాపణ నిమిత్తము శ్రమలు పొందిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆరాధించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా పాపం చేశాం మేము, కానీ మా పాపాల నుంచి మమ్మల్ని విమోచించాలని, నిత్య నరక శిక్షణ మమ్మల్ని తప్పించాలని అయ్యా నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోకి మా కొరకు పంపించావు. పస్కా బలి పశువుగా క్రీస్తు వధించబడ్డారు. అయ్యా క్రీస్తు గొర్రెపిల్లగా వధించబడి తన యొక్క శరీరము గాయపరచబడింది. ఈ రొట్టె ఏ విధంగా అయితే ప్రభా అగ్నిలో కాల్చబడినట్లుగా శరీరము క్రీస్తు మా కొరకు శ్రమలనే అగ్నిలో బాధలు అనుభవించారు. మమ్మల్ని విడిపించాలని, మమ్మల్ని రక్షించాలని. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెని తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తునే మనం తలపోసుకుందాం. పరిశుద్ధుడా, ఓ గొప్ప తండ్రి, మా ప్రేమగల దేవ, దయాదాక్షిణ్యపూర్ణుడా, నీకు స్తోత్రాలు. కరుణా కటాక్షం కలిగిన దేవుడు అయ్యా, మా హృదయాలన్నీ పాపంతో నింపబడినాయి. తిరుగుబాటు చేసిన వారం మేము, నీ దగ్గరికి రావడానికి ఏమాత్రం అర్హత లేని వారు. నువ్వు పరిశుద్ధుడవు, మహాపరిశుద్ధుడవు. కానీ తండ్రి, మమ్మల్ని నువ్వు దూరంగా పెట్టడం ఇష్టం లేక మమ్మల్ని క్షమించాలనే ఉద్దేశంతో తండ్రి, నీతో మరలా సంబంధం నువ్వు కలుపుకోవాలనే ఉద్దేశంతో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలో పాపము లేనివాడుగా జన్మింపజేసి పాపము లేని తన పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకంలో మా కొరకే కార్చారు తండ్రి. క్రీస్తు కార్చినటువంటి ఆ యొక్క రక్తము
ఆ రక్తములో మా ప్రతి పాపమును కడిగివేసి మమ్మల్ని ఉచితంగానే నీ కృపచేత పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశావు. అందుల కొరకు మేము మీకు ఏమివ్వగలము తండ్రి, ఏమివ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈయన మా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మా కొరకు బలియాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. క్రీస్తు చేసిన సిలువ కార్యం ద్వారా మేము రక్షణ పొందాం. ఈ దినము తండ్రి, క్రీస్తు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా నా యొక్క రొట్టెలో రసంలో మేము పాల్గొనే అవకాశం ఇచ్చావు, నీ కృపచేత నీకు వందనాలు దేవా. పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు దీవించి ఆశ్రయించి, ఎవరైతే ఇంకా పాల్గొనలేదో వారందరినీ క్షమించి మరొక అవకాశం దయచేయండి అయ్యా. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరి హృదయాల్లో, వారి కుటుంబాల్లో ఏ విధమైన బాధ, వేదన, కన్నీరు ఉందో నీకు తెలుసు. వాటన్నిటిని కూడా నీవే వారి దుఃఖాన్ని మాన్పించి నీ యొక్క ఆదరణ, సంతోషంతో నింపమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతూ ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమంద ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. భక్తిన బంధంలో నేనుండగా, శ్రమలో సంద్రములో పడి ఉండగా. భక్తిన బంధంలో నేనుండగా, శ్రమలో సంద్రంలో పడి ఉండగా. ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. దిగులు పడిన వేళలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలో దరి చేర్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగునై నడిపించిన నా దేవా, చీకటిలో వెలుగుపై నడిపించిన నా దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చకరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. పెట్టుకోండి. ఇక్కడ ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రార్థన జరుగుతుంది. కాబట్టి రాగలిగిన వారు ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు వస్తూ ఉంటే ఇక్కడ ప్రేయర్లో పాల్గొనవచ్చు. 7:30 నుంచి 9:30 దాకా ప్రేయర్ ఉంటుంది అనమాట. ఓకేనా? మరి అక్కడ సైదాబాద్ ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయా ఈ ఉదయకాల సమయంలో
మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం వినే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. నీ సత్యవాక్యాన్ని మాతో మాట్లాడావు, నీకు వందనాలు. అయ్యా, మరి ఏ విధంగా అయితే మేము నీ యొక్క ప్రవక్తల మాటలు విని నీ సత్యవాక్యాన్ని పాటించాలో, అలాగే నీ సత్యవాక్యాన్ని పాటించి అయ్యా నీ యొక్క అభినందన పొందుటకు సహాయం చేయండి. అలాగే ఈ లోకంలో మాకు ఏదో సంపాదించుకోవాలని కాదు, కానీ నీ యొక్క అయ్యా నీవు చేసిన వాటిని మేము సంపాదించుకోవాలి. నువ్వు కోరుకున్నవి అయ్యా క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తు ద్వారా వచ్చే రక్షణ, అలాగే క్రీస్తు ద్వారా ఉన్న బుద్ధి జ్ఞాన సంపదలు, అదేవిధంగా తండ్రి విశ్వాసము, ప్రేమ, సాత్వికము, ఈ విధంగా తండ్రి ఓర్పు, వాటిని మేము సంపాదించుకోవడానికి, ఆత్మీయంగా ఎరగడానికి సహాయం చేయండి. అయ్యా, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపలో ఆశీర్వదించి దీవించండి. ఎవరు ఏ విధంగా అయినటువంటి బాధతో ఉన్నారో నీకు తెలుసు. వారి ప్రతి బాధని, కన్నీటిని మీరు తొడవండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభు ఉద్యోగ స్థలాల్లో నీ ఆశీర్వాదం దయచేయండి, కుటుంబాల్లో నీ దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఇంకా బలపరచమని మా ప్రార్థనలు నీకు అప్పచెప్పుకుంటూ, అలాగే బిడ్డలిచ్చిన కానుకను ఇంకా ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందుకు వందనాలు.